నిర్వహిస్తున్నటువంటి కార్తీక పారాయణ కార్యక్రమ శ్రోతలందరికీ ప్రేక్షకులందరికీ స్వాగతం, నమస్కారం. ఆమందాకిని యాత్రివే నివలనం బాబాహ్య కక్షాస్థలంబు ఆ మధ్యాంతర కక్షలా విమల దివ్య జ్యోతిరుజృంభన శ్రీమద్విశ్వపతీశలింగము మదించింతింప కాశీ మహాగ్రామంబున కనుంగవకు సాక్షాత్కారం గైకొనున్ అంటాడు శ్రీనాథ కవి సార్వభౌముడు. మనందరికీ తెలుసు, మోక్షక్షేత్రమైనటువంటి కాశీ విశ్వనాథుడి నివసించేటటువంటి క్షేత్రమైనటువంటి ఆ కాశీ విశ్వనాథుని యొక్క స్తుతితో మనం ఈరోజు కార్తీక పారాయణాన్ని ప్రారంభం చేసుకుందాం. మోక్షక్షేత్రమైనటువంటి కాశీ నగరంలో ప్రతిష్ఠితమైనటువంటి కాశీ విశ్వనాథుని యొక్క స్తుతితో ఈరోజు మనం మన కార్తీక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. అంతకు ముందుగా భక్తులందరూ వారి వారి గోత్ర నామాలతో సంకల్పం చేసుకోవడానికి పురోహితుల వారు చెప్పేటటువంటి సంకల్పాన్ని అందరం శ్రద్ధగా ఆలకించి అందులో మనం అందరం భాగస్వాములం అవుదాం. ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షేద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభాభ్యుదయార్థం చ శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్भागे శ్రీశైలस्य వాయవ్యप्रदेशे कृष्णा गोदावर्योर्मध्यप्रदेशे समस्तदेवता ब्राह्मण हरिहर गुरुचरण दैवसन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक सान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शार्वरी नाम संवत्सरे दक्षिणादिने शरदृतौ कार्तिकमासे कृष्णपक्षे तृतीयायां बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषविशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः नानागोत्राणां नानानामधेयानाम् अशेषभक्तजनानां सहकुटुम्बानां सपरिवाराणां क्षेमस्थैर्यधैर्यवीर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्ष चतुर्विधफलपुरुषार्थसिद्ध्यर्थम् इष्टकाम्यार्थफलसिद्ध्यर्थं कार्तिकमास पुण्यफलावाप्त्यर्थं श्री उमामहेश्वर स्वामी देवता परिपूर्ण अनुग्रहकटाक्षसिद्ध्यर्थं श्री उमामहेश्वर स्वामी देवता प्रीतये कार्तिकमास पुण्यसमये विश्वनाथाष्टकपारायणपूर्वक कार्तिक पुराण श्रवणं च करिष्ये. గంగాతరంగ రమణీయ జటాకలాపం గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాద పద్మం వాగీశ విష్ణు సురసేవిత పాద పద్మం వామేన విగ్రహ వరేణ కలత్రవంతం వామేన విగ్రహ వరేణ కలత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాదిపం భుజగభూషణ భూషితాంగం భూతాదిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాంజినాంబరధరం జటిలం త్రినేత్రం వ్యాఘ్రాంజనాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయ వరప్రదశూలపాణిం పాశాంకుశాభయ వరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాం సుశోభిత కిరీట విరాజమానం సీతాం సుశోభిత కిరీట విరాజమానం బాలేక్షణాతల విశోషిత పంచబాణం బాలేక్షణాతల విశోషిత పంచబాణం నాగాదిపారచిత భాసుర కర్ణపూరం నాగాధిపారచిత వాసుర కర్ణపూరం వారా
వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీనాం దావానలం మరణ శోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపరాజితమప్రమేయం ఆనందకందమపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతిం భజ విశ్వనాథం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరతించ సునివార్య మనస్సమాధౌ పాపేరధించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతిం భజ విశ్వనాథం రాగాదిదోషరహితం స్వజనానురాగం రాగాదిదోషరహితం స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతే స్తవనం శివస్య వారాణసీపురపతే సవనం శివస్య వ్యాఖ్యాతం అష్టకమిదం పఠతే మనుష్య వ్యాఖ్యాతం అష్టమిదం పఠతే మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షం సంప్రాప్య దేవ నిలయే లభతే చ మోక్షం విశ్వనాథాష్టకమిదం పుణ్యం విశ్వనాథాష్టకమిదం పుణ్యం యప్పటేత్ శివ సన్నిధౌ యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే శివేన సహ మోదతే. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ప్రబోధిస్తూ ఉంటే ఆ విషయాలను ఇక్కడ జ్ఞానసిద్ధి మహర్షి 19వ అధ్యాయంలో ఈరోజు హరిస్తుతిని గురించి చాతుర్మాస్య దీక్షను గురించి మనకు వివరిస్తూ ఉన్నాడు. మహామునులంతా కూడి ఆ రోజు చిదానందుని యొక్క స్తుతిని చేసిన తర్వాత ఆ జ్ఞానసిద్ధి మహర్షి ఆ హరిని ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు హరిని అంటే, స్వామి నీవు వేదవేద్యుడవు. ఎందుకు వేదవేద్యుడవు అంటే, సోమకాసురుడు వేదాలను దొంగిలించినప్పుడు నీవు మత్స్యావతారివై ఆ వేదాలను రక్షించి ఈ భూమి మీద ఉండేటటువంటి ప్రజలందరికీ అందజేశావు. వేదం అంటే జ్ఞానము. ఆ జ్ఞానము ఒకరి సొత్తు కాదు, ఒకరి చేత అపహరించబడేది కాదు. అట్లా అపహరించాలని ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తుల నుంచి, దుష్ట శక్తుల నుంచి జ్ఞానాన్ని కాపాడి జ్ఞానాన్ని ఈ లోకానికి అందించినటువంటి మహానుభావుడు తండ్రి హరి అంటున్నాడు. రెండవ మాట అంటున్నాడు, నీవు వాక్యాలకు అందనటువంటి వాడవు. స్తుతులు కానీ, స్తోత్రాలు కానీ, పురాణ వచనాలు కానీ, ఇంకా అనేకమైనటువంటి ఏ వచనాలకైనా అందనటువంటి ఒక అతీతమైనటువంటి అవాంగ్మానస గోచరమైనటువంటి స్వరూపం తండ్రి నీదన్నాడు. విష్ణు అంటే అర్థం అదే కదా. సర్వం విష్ణుమయం జగత్,
ఆది మధ్యాంతరహితుడవు అన్నాడు. అంటే నీకు ఆది కానీ మధ్య కానీ అంతము కానీ లేకుండా అన్ని భాగాలలో వ్యాపించినటువంటి తత్వం కలిగినటువంటి వాడవు. ఎప్పుడైతే సృష్టి విరమణ చేయాలి అని అనుకుంటే చాలు, మొత్తం నీ గర్భంలో దాచుకొని ఆ విత్తనాన్ని నీ గర్భంలో దాచుకుంటావు. మళ్ళీ నువ్వు సృష్టి చేయాలనుకున్నప్పుడు బ్రహ్మగారి ద్వారా ఆ సృష్టిని చేసేటటువంటి శక్తి నీకుంది. అందుకే త్రిమూర్తుల్లోనే నీవు లోక పూజ్యుడవు, సకల దేవతల చేత పూజింపదగినటువంటి వాడవు. సూర్య చంద్రాదులు మొదలుకొని దేవతలంతా నిన్ను స్తుతిస్తున్నారు తండ్రి అన్నాడు. ఇంకో మాట చెప్పాడు, నువ్వు పరమాత్మ స్వరూపము అన్నాడు. పరమాత్మ యొక్క స్వరూపము ఈ సృష్టి అంతా వ్యాపించి ఉంది అని మన యొక్క శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ అక్కడ ఈ చోట ఆ చోట అని కాకుండా అన్ని చోట్ల వ్యాపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వం నీది తండ్రి అని ఆ జ్ఞానసిద్ధి స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాడు. అలా పరమాత్మ శక్తిని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో మనం చూడవచ్చు. చతుర్విధ అన్న రూపుడవు అంటున్నాడు. అంటే భక్ష్య భోజ్య చోహ్య లేహ్యమైనటువంటి అనేటటువంటి చతుర్విధ అన్నాలకు కారణం నువ్వే. మన శరీరంలో ఆకలి పుట్టించేది ఆయనే. ఆకలికి కావలసినటువంటి ఆహార పదార్థాలను అందించి ఆ ఆకలిని మాన్పేటటువంటి వాడు ఆయనే. ఆయన ఆది మధ్యాంతరహితుడని ఎట్లా అనుకున్నామో అంతర్బహిష్య తత్వరూపుడు కూడా. అంటే బయట ఉన్నటువంటి అన్ని వస్తువులతోటి లోపలున్నటువంటి అన్ని తత్వాలను ఉపశమింపజేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి గల వృషికేశుడు ఆ శ్రీహరి అంటున్నాడు. ఇంకా జ్ఞానసిద్ధి అంటున్నాడు, స్వామి నీవు ఆనంద స్వరూపుడవు అంటున్నాడు. ఆనంద స్వరూపుడవు అంటే ఈ సృష్టిలో నిజానికి మనుషుల్లో అందరిలో ఉన్నటువంటిది ఆనందమే. అందుకే మనం ఎవరినైనా ఎందుకురా బాబు సంతోషంగా ఉన్నామని ఎవరిని అడగం, ఏమయ్యా దుఃఖపడుతున్నావు అనే మాటనే మనం ఎప్పుడూ అడుగుతూ ఉంటాం. ఆనందం అనేటటువంటిది మనిషి యొక్క సహజమైనటువంటి స్వరూపం. అందుకే మీరు ఏ దేవతా విగ్రహాన్ని చూడండి, ప్రతి దేవత ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. దేవతల యొక్క వర్ణంలో మందహాసం అనేటటువంటిది వాళ్ళ ముఖాన్ని వర్ణించేటప్పుడు చెప్పేటటువంటి స్థుతిలో మాట. అంటే దేవుడు ఎప్పుడు మందస్మితుడై ఉంటాడు. అట్లానే జీవులన్నీ ఆనంద స్వరూపునిగా ఉండాలి. మనం కృష్ణుల్లో అట్లాంటి ఆనంద స్వరూప తత్వాన్ని చూస్తాం. ఆయనలో ఎంత వీరత్వం ఉన్నదో, ఎంత యుద్ధ శక్తి ఉందో, ఎంత యుద్ధ నైపుణ్యం ఉందో, ఎంత రాజనీతి ఉన్నదో అంత ప్రేమ హృదయుడు. అందుకే అన్ని వేల మంది గోపికల యొక్క హృదయాన్ని గెలుచుకోగలిగాడు. అట్లాంటి శక్తి ఆనంద స్వరూపానికి మాత్రమే అది లభ్యం అవుతుంది, అది కలుగుతుంది అని పరమాత్మ మనకు సందేశం ఇస్తూ ఉన్నాడు. అంటే తామరాకు ఎప్పుడూ నీటిలో ఉన్నప్పటికీ నీటి చుక్కని ఎలా అంటకుండా ఉంటుందో అలా కృష్ణుని యొక్క జీవితం అలా మనకు కనిపిస్తుంది. ఓ మానవులారా, మనం కూడా ఆ కృష్ణునిలాగా బురదలో ఉండేటటువంటి కుమ్మరి పురుగులాగా, నీటిలో ఉండేటటువంటి తామర ఆకులాగా, నీళ్ళల్లో ఉండేటటువంటి వరి ఆకులాగా మనమంతా జీవించాలనేటటువంటి సందేశము ఈ ఆనంద స్వరూపం మనకిస్తూ ఉన్నది. అట్లానే లోకపూజ్యుడు శ్రీహరి, లోకపూజ్యుడు ఆయన పోషకుడు. ఈ ప్రపంచాన్ని మొత్తం సృష్టించేవాడు బ్రహ్మ అయితే ఈ ప్రపంచాన్ని పోషించేటటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు, ఆ బ్రహ్మ, ఈ ఈశ్వరుడు, ఈ ముగ్గురికి ఎలాంటి భేదం లేదు. ఈ తత్వం అంతా కూడా పరమాత్మ నుంచి వికసితమైనటువంటిదే. పరమాత్మ తాను చేయాలనుకున్నటువంటి అన్ని పనులకు కావలసినటువంటి శక్తి యుక్తుల యొక్క కేంద్రాలుగా మలిచిన తత్వమే ఈ త్రిమూర్త్యాత్మకమైనటువంటి స్వరూపం. బ్రహ్మ మనకు జన్మనిస్తే విష్ణువు మనని పోషిస్తాడు. శివుడు మనకు లయకారకుడుగా ఉంటాడు. లయకారకుడు అంటే సంహారకుడు, అందరినీ చంపేస్తాడు అని సాధారణంగా అందరూ అనుకుంటూ ఉంటారు. సంహారకుడు అంటే చంపేవాడని కాదు అర్థము, తనలో లయం చేసుకోగలిగినటువంటి శక్తి ఆయనకు మాత్రమే ఉంది అని అర్థం. జీవాత్మ పరమాత్మ సంయోగే యోగ ఉచ్యతే అంటుంది యోగశాస్త్రము. జీవాత్మను పరమాత్మలో సంయోగం చేయించగలిగినటువంటి యోగ తత్వము శివునిలో ఉంటుంది. ఉదాహరణకు ఒక తల్లి పొద్దస్తమానం ఆడుకుంటూ ఉన్నటువంటి తన కొడుకును సాయంత్రం వేళకు నిద్ర పుచ్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒకవేళ ఆ బాలునికి నిద్ర పుచ్చనట్టయితే రాత్రంతా నిద్రపోకుండా ఉంటే ఉదయం పని చేయగలుగుతారా? ఉదయం చదువుకోగలుగుతారా? ఉదయం తిరగగలుగుతారా? ఉదయం ఆడగలుగుతారా? ఉదయం పాడగలుగుతారా? ఏమీ చేయలేరు కదా. కాబట్టి ఆ లయాత్మకమైనటువంటి తత్వం ఏమిటి అంటే జీవులన్నిటికీ నిద్రపుచ్చేటటువంటి తత్వం. మీరు నిద్ర అనేటటువంటిది ఒక సమాధి స్థితిగా మనం భావించవచ్చు. మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో తెలియదు, కానీ నిద్రలోకి వెళ్ళిన తర్వాత
మళ్ళీ మన ప్రపంచం ఏంటో మనకు తెలియదు. లేచిన తర్వాతనే మనం ఈ ప్రపంచం ఉంది అని గుర్తిస్తాం. కాబట్టి ఆ నిద్ర యొక్క అత్యున్నతమైనటువంటి స్థితిని సమాధిగా మన యొక్క యోగవేత్తలు చెప్పారు. అట్లాంటి యోగవేత్తగా శ్రీహరి ఉన్నాడు అని ఇన్ని రకాలుగా ఆ జ్ఞానసిద్ధి మహాముని ఆ శ్రీహరిని ప్రార్థించాడు. ఒక భక్తుడు ఇట్లాంటి చలికాలంలోనే, ఇట్లాంటి కార్తీక మాసంలోనే చిదంబర నటరాజస్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాడు. ఎముకలు కొరికేటటువంటి చలి. ఆయన అనేకమైనటువంటి ఇబ్బంది పడుతూ ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యో, నేనే ఇంత ఇబ్బంది పడుతూ ఉన్నానే, మరి ఈ స్వామివారికి కనీసం శరీరం పైన వేసుకోవడానికి వస్త్రాలు కూడా లేవే, మరి ఈయన ఎంత చలికి వణుకుతున్నాడు అని ఆ స్వామిని స్తుతించడం మొదలుపెట్టాడు. స్వామి, నీ తలపైన గంగ ఉంది కదా, ఆమె చల్లని తల్లి, నిరంతరం ఆమె నీ పైన ప్రవహిస్తూ ఉంటుంది. మరి అలాంటి చలిని నువ్వు ఎలా భరిస్తూ ఉన్నావు? అంతేకాకుండా నీ తలపైన శీతాంశుడైనటువంటి చంద్రుడు నీ తలపైన ఆభరణంగా ఉన్నాడు. ఆయన చల్లదనం ఇచ్చేటటువంటి వాడే. మరి అలాంటి చల్లదనాన్ని నువ్వు ఎలా భరిస్తూ ఉన్నావు? దీనికి తోడు నీకు వామాంకంలో ఆ గౌరీదేవి, ఆ పర్వత శ్రేష్ఠ పుత్రిక, ఆ పర్వతరాజు యొక్క పుత్రిక, హిమవంతుని యొక్క పుత్రిక చల్లగా నీ పక్కన వామభాగం మొత్తం నీ సగభాగాన్ని ఆక్రమించుకొని నిన్ను అర్ధనారీశ్వర స్వరూపంగా మార్చేసింది. ఆమె చలిని నువ్వు ఎలా తట్టుకుంటున్నావు? దీనికి తోడు అర్చక స్వాముల వారు నీకు చల్లని సుగంధాలు పూస్తూ ఉన్నారు. దానితో నీకెంత చలి జరుగుతుంది, నీకెంత చలి వస్తూ ఉంది. దానితో పాటుగా నీ కర చరణాలకు ఆ నాగాభరణుడవు కదా నువ్వు, ఆ పాములను చుట్టుకొని ఉన్నావు. మరి వాటి వల్ల జివ్వుమని నీకు చలి పెట్టడం లేదా తండ్రి? అయితే నేను ఒక రహస్యం మాత్రం గమనించాను. ఇంత చలిని కూడా నీవు ఓపుకున్నావు, ఓపికతో భరించావు అంటే బహుశా ఒక అద్భుతమైనటువంటి కారణం ఉండే ఉంటుంది. ఎందుకంటే నీవు నా హృదయంలో ఉన్నావు. నా హృదయము ఈ సంసారం అనేటటువంటి రకరకాలైనటువంటి బాధలతో మండుతున్నది. అది చాలా వేడిగా ఉంది. ఆ వేడి ప్రదేశంలో నిన్ను ప్రతిష్ఠించుకున్నాను కాబట్టి ఆ వేడి ద్వారా నీ చల్లదనాన్ని నీవు మొత్తం మర్చిపోతున్నావు తండ్రి. ఈ రహస్యం నాకు అర్థమైంది అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇట్లాంటి స్తుతి జ్ఞానసిద్ధి కూడా చేశాడు. ఆయనను ఆకర్షించేటటువంటి స్తుతి కార్తీక పురాణంలో చేశాడు. వెంటనే హరి ప్రత్యక్షమయ్యాడు. జ్ఞానసిద్ధి, నీవు చేసినటువంటి స్తుతికి నేను ప్రసన్నుడనయ్యాను. ఏం వరం కావాలో నువ్వు కోరుకో అన్నాడు. వెంటనే జ్ఞానసిద్ధి అన్నాడు, తండ్రి, నీ యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని నీ లోపల నేను లయం అయ్యేటటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిని నాకు ఇస్తే అదే నాకు మహాప్రసాదం అన్నాడు మహాయోగి అయినటువంటి జ్ఞానసిద్ధి. అంటూ శ్రీమన్నారాయణుడు చెప్తూ ఉన్నాడు, ఓ జ్ఞానసిద్ధి, నీవు నీతో పాటుగా ఇక్కడ ఉండేటటువంటి మునులంతా వినండి, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. కలియుగంలో మానవులంతా ముఖ్యంగా కొందరు పాప భీతి లేనటువంటి వాళ్ళై దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ చర్యలకు పాల్పడేటటువంటి వ్యక్తుల యొక్క హృదయం శుద్ధి కావాలంటే ఒక అద్భుతమైనటువంటి వ్రతాన్ని నేను ఈ కార్తీక పురాణం ద్వారా ప్రవచిస్తున్నాను అన్నాడు శ్రీహరి. ఆ వ్రతం ఏమిటంటే చాతుర్మాస్య వ్రతము. ఈ చాతుర్మాస్య వ్రతాన్ని నిష్టగా అవలంబించినటువంటి వాళ్ళు అశ్వమేధ యాగ ఫలాన్ని, సోమయాగ ఫలాన్ని పొందుతారు. ఈ యాగం చేయడానికి స్త్రీలు, పురుషులు, అన్ని జాతుల వారు, ఆఖరకు పుణ్యస్త్రీలు, విధవలు అందరూ దీనికి అర్హులే. కాబట్టి ఈ వ్రతం అందరూ ఆచరించాలి. అట్లానే బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించడానికి ఇక్కడ అక్కడ వీరు వారు అనేటటువంటి ఎలాంటి నియమం లేదు, అందరూ ఆచరించాలి. ఏమిటి ఆ వ్రతం? ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు శయన ఏకాదశి అంటాం. ఆనాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఆషాఢ శుద్ధ ద్వాదశి నాడు మొదలయ్యేటటువంటి ఇది కార్తీక శుద్ధ దశమి వరకు కొనసాగుతూ ఉంది. ఈ 4 నెలలను చాతుర్మాస్య వ్రతం అంటారు. సాధారణంగా మనకు ఉండేటటువంటి కాలమానం ప్రకారంగా ఒక్కొక్క ఋతువు అంటే 6 ఋతువులు మనకు ఉంటాయి. ఒక్కొక్క ఋతువు 2 మాసాలు ఉంటుంది. కానీ ఈ చాతుర్మాస్యానికి గ్రీష్మ ఋతువు యొక్క ప్రభావం ఉంటుంది, వర్ష ఋతువు యొక్క ప్రభావం ఉంటుంది, శరద్ ఋతువు యొక్క ప్రభావం ఉంటుంది. ఈ 3 ఋతువుల్లో 4 మాసాల్లో వచ్చేటటువంటి ఈ చాతుర్మాస్యంలో
వర్షాకాలం ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. పూర్వం కానీ ఇప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది. ఆ సమయంలో దానము, ధర్మము, అధ్యయనము, స్వాధ్యాయము, యజ్ఞము, తపస్సు, స్నానము ఇట్లాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేసుకొని మానవులంతా తమ యొక్క అంతర్గత శక్తిని పరిపూర్ణించుకోవాలి అని చెప్పాడు శ్రీహరి. అందుకే ఇప్పటికీ చాతుర్మాస్య వ్రతంలో చాలామంది స్వామీజీలు, చాలామంది యతులు, మఠాధిపతులు, సన్యాసులు వారు ఒకే స్థలంలో ఉండి, ఒకే కేంద్రంగా ఉండి వారు ఈ నిత్యానుష్ఠాన కర్మలు చేస్తూ జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను సమాజానికి అందిస్తూ తమ యొక్క తపస్సులోకి మునిగిపోతారు. నిజానికి ఇందులో ఉండేటటువంటి శాస్త్రీయమైనటువంటి అంశం ఏమిటంటే శ్రీమన్నారాయణుడే సూర్యనారాయణుడిగా ప్రత్యక్ష దేవుడిగా మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఎప్పుడైతే వర్షాకాలం ప్రారంభమవుతుందో అప్పుడు సూర్యుని యొక్క దృష్టి ఈ ప్రపంచం పైన పడడం అనేది తగ్గిపోతుంది. దాన్నే మన పురాణ ప్రవచనకారులు, మన ఋషులు ఏం చేశారంటే యోగ నిద్రగా, శ్రీహరి యొక్క యోగ నిద్రగా, శ్రీమన్నారాయణుని యొక్క యోగ నిద్రగా మనకు అందించారు. మరి కార్తీక మాసం వచ్చేసరికి ఆ సూర్య కిరణాలు అద్భుతంగా మన పైన పడుతూ ఉంటాయి. శ్రీహరి పైకి రావడం, యోగ నిద్రలోంచి పైకి రావడం అనేటటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి అంశాన్ని కూడా ప్రవచించారు. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశక్తేభ్యో నమస్తే అస్తుర్గురువేభ్యః కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయినే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపదే. హర హర మహాదేవ. హర. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి నాగేశలింగం అంటే ద్వారకావనంలో ఉన్నటువంటి నాగేశలింగం యొక్క దర్శనం మనం చేసుకుందాం. అమర్ధకం ఇదం కాశీ దుగ్ధేయం కిల చాహ్నవి విశ్వేశో నాగనాథోయం భవాని కనకేశ్వర అంటూ నాగేశ్వర స్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం నాగేశ్వరం. ప్రశాంతమైన వాతావరణంలో ప్రత్యేకంగా దర్శనమిచ్చే ఈ దివ్య క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో 8వదిగా విరాజిల్లుతోంది. ఓంకార హ్రీంకార శ్రీకార సాకార శ్రీగంగమాంబాధర భూతేశ పరమేశ భవనాశ భువనేశ శ్రీగౌరి బింబాధర